అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అయిన కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొజిషన్ చూసుకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నుంచి ఫైర్ బ్రాండ్ ఎవరు అని అంటే మనకు వెంటనే టక్కున గుర్తొచ్చేది రోజా గారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక పక్క ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రోజా పరిస్థితి ఏంటి అంటారు? చాలా ఇప్పుడు 100 కోట్ల స్కామ్ అంటూ ఇది పర్యాటక శాఖ మంత్రిగా ప్యాలెస్ ఒకటి చుట్టుకుందంటూ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు ఆమె జైలుకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి అని కూడా అంటున్నారు. ఇది నిజమా అబద్ధం అంటారా? అంటే జైలు అని ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదండి. అంత తొందరపడి మాట్లాడకూడదు. అయితే ఆవిడ జగన్మోహన్ రెడ్డి తన పాతకాలంలో ప్రాక్టీస్ లాగా, అంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లని వాళ్ళందరినీ మభ్యపెట్టి, మంత్రుల్ని మభ్యపెట్టి, వాళ్ళందరితోటి జీవోలు ఇప్పించుకొని, తన కంపెనీల్లో పెట్టుబడి పెట్టించుకొని పారిశ్రామికవేత్తల చేత, పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం తరఫు నుంచి సహాయ సహకారాలు అందించడం, సహజ వనరులు దోచిపెట్టడం, ప్రభుత్వం తరఫు నుంచి కాంట్రాక్టులు ఇప్పించడం, ఇవన్నీ చేసిన అనుభవం ఉంది అతనికి. ఆ అనుభవంలో ఏం జరిగిందంటే అప్పట్లో ఆ కేసులన్నీ క్విడ్ ప్రోకోల కేసుల్లాగా తేలి వాటిపైన ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు అయ్యి, ఆ ఛార్జ్షీట్ల పైన వాదనలు జరిగి ఆయనకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఆయన 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు, బయటకు వచ్చారు. ఆ సందర్భంలో కొంతమంది మంత్రులు అప్పట్లో ఇప్పటికీ ఆ కేసులు ఎదుర్కొంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. అప్పుడు శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసరు, ఆమె ఇప్పటి వరకు దాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఆ కేసులు ఉన్నాయి ఆవిడ మీద. అయితే ఆవిడ యంగెస్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఐఏఎస్ ఆఫీసరు, అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ అనమాట. కానీ పాపం దారుణం ఏంటి అంటే ఆమె తెలివితేటలు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డికి సంపదను సంపాదించడానికే సరిపోయింది తప్పితే దేశ ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగపడలా. అందుకని ఆమె కూడా జైలుకి వెళ్ళింది. అప్పుడు ఇంకా చాలామంది మంత్రులు వెళ్ళారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీనా లేకపోతే రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు, పారిశ్రామికవేత్త. ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఎంపీ, ఆయన రాజ్యసభ ఎంపీ. ఆయన కూడా అప్పట్లో జైలుకి వెళ్ళారు. ఇట్లా చాలామంది ప్రజాప్రతినిధులు వెళ్ళారు, ఐఏఎస్లు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, అలాగే పారిశ్రామికవేత్తలు కూడా వెళ్ళారు. మనకు తెలుసు మ్యాట్రిక్స్ ప్రసాద్, ఆయన జైలుకి వెళ్ళారు. అలాగే పివిపి ప్రసాద్ వెళ్ళారు, అలాగే కోనేరు ప్రసాద్ వెళ్ళారు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళందరూ ఈయన కంపెనీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందారు కాబట్టి అది తప్పు కదా, మరి వెళ్ళారు. ఇప్పుడు సరే అదంతా పాత కథ. ఆ సందర్భంగా ఈయన వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు. సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి టీవీ పెట్టారు, ఇవన్నీ పెట్టి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయించుకున్నారు. అలాగే బెంగళూరులో బోలెడు అద్దెలు వచ్చే కాంప్లెక్స్లు ఉన్నాయి ఆయనకి. బెంగళూరులో పెద్ద ఇల్లు ఉంది. ఒక బెంగళూరులోనే కాదు, భారతదేశంలో 7-8 ప్రధాన నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఇళ్ళు ఉన్నాయి ఆయనకి. అవునా? అది అందరికీ లేవు అసలు. ఒక ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ వ్యాపారవేత్తకు కానీ, ఒక సినిమా అతనికి కానీ ఎవరికీ లేవు. వాళ్ళ దగ్గరే కదా డబ్బులు ఎక్కువ ఉండేది, క్రీడాకారుల దగ్గర కానీ ఎవరి దగ్గర. అందరూ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడు, అయినా కానీ అన్ని ఆస్తులు ఆయనకు కూడా లేవు. ఎవరైనా వాళ్ళున్న ప్లేసుల్లోనో వాళ్ళున్న సరౌండింగ్స్లో కొనుక్కుంటారు. లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకొక నగరాల్లో కొనుక్కుంటారు, లేదంటే ఇంకో నగరంలో కొనుక్కుంటారు. ఆయనకి కలకత్తాతో సహా అన్ని మహానగరాల్లోనూ ఆయనకి ఆస్తులు ఉన్నాయి. సరే, ఇప్పుడు అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నారు. 2014 నుంచి 19 వరకు. 19లో ఆయనకు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా అవినీతి చేయాలి, మంత్రుల కడుపు ఎట్లా నింపాలి, తన కడుపు ఎట్లా నింపుకోవాలి అని చూసుకున్నాడు తప్పితే ఒక రకంగా ఆయన్ని ఇప్పుడు చూస్తూ ఉంటే ప్యాలెస్ పిచ్చోడు అంటున్నారు.
ఈ ఇన్ని ప్యాలెస్లు ఎందుకు, ఒక మనిషికి ఇన్ని ప్యాలెస్లు అవసరమా, ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నారు, ఇవన్నీ సరిపోనట్టు రిషికొండ మీద కూడా బోడిగుండు కొట్టి రిషికొండకి అక్కడ కూడా ఒక ప్యాలెస్ నిర్మించారు. అసలు ఆ రిషికొండ ఎక్కడ, అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు హెలికాప్టర్ మీద చూపించి వాళ్ళకి ఏరియల్ సర్వే చేపించి కిందకి దిగనివ్వకుండా వాళ్ళని అక్కడంతా గ్రీన్ పట్టాలు కట్టేసేసి ఇంకా కొండ అట్లాగే ఉంది అని భ్రమింపజేసి వాళ్ళని పంపించేశారు. సరే, అప్పుడు పర్యాటక శాఖ మంత్రి రోజా, ఆమె సంతకం పెడితేనే ఆ ఫైలు ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ పర్యాటక శాఖ నుంచి డబ్బులు వెళ్ళినాయా రిషికొండకి, లేదు ఆర్థిక శాఖ నుంచి వెళ్ళినాయా అనేది తేలాలి. ఇప్పుడు ఇది ఒక వివాదం రోజాకి. ఈ రిషికొండకి నువ్వు ఆ జీవో మీద సంతకం పెట్టేటప్పుడు అసలు ఆ జీవోలో ఏముందని చదివావా లేదా? అసలు అంత పెద్ద పొజిషన్ ఇచ్చిన తర్వాత సంతకం పెట్టేటప్పుడు ఏముంది అన్నది చూసుకోవాలి కదా. లేదు, అన్న దేవుడు కదా, దేవుడితో సమానం కదా, అన్న 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 భజన కదా చేసింది. ఆఖరికి అసెంబ్లీలో కూడా జగనన్న 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 భజనే కదా చేసింది. సరే, ఇది ఒక కేసు. ఇంకొక కేసు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి క్రీడా వ్యవహారాలకు సంబంధించిన ఒక స్కాము. అదేంటి అంటే వీళ్ళు అక్కడక్కడ క్రీడా నైపుణ్యాలు వెలికి తీయటం కోసం యువతలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆటల పోటీలు పెట్టారు. ఆ ఆటల పోటీలు పెట్టిన దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు అంటే, వెళ్ళిన చోటల్లా మంత్రులు, ఒకసారి అయితే ముఖ్యమంత్రి కూడా, కొంతమంది మంత్రులు అయితే బొక్కబార్లు పడ్డారు. వీళ్ళకి బ్యాట్ పుచ్చుకోవటం కూడా, రానోళ్ళు బ్యాట్ పుచ్చుకోవటం, నేర్పించినవి, ఇవన్నీ విజువల్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ వట్టి హంబక్ అని తేలింది. ఒక బ్యాట్ ఖరీదు 24,000, ఒక బంతి ఖరీదు 2,800 రూపాయలు, ఇట్లా రకరకాలుగా చేసి ఐపీఎల్ మ్యాచ్లకు కూడా ఇంత బెటరు. అయితే ఇదంతా చేసేసరికి అది కాస్త ఇప్పుడు స్కామ్ అయి కూర్చుంది. ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లో ఒకటి ఏమొచ్చిందంటే, రాంచీలో, జార్ఖండ్ రాంచీలో అవేవో క్రీడా పోటీలు జరిగేటప్పుడు భోజనం ఖరీదు 18,000 వేశారు. ఎన్ని రోజులు అనేది అనవసరం, ఒక వారం రోజులు 10 రోజులు టోర్నమెంట్స్ జరిగినాయి. ఆ టైంలో ఆ బిల్స్ సబ్మిట్ చేయడానికి, వాళ్ళు దొంగ బిల్స్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి సాక్షాత్తు భోజనం ఖరీదు 18,000 వేశారు. ఒక భోజనం ఖరీదు 18,000. అసలు ఒక భోజనం 18,000 ఎందుకు ఉంటుంది? అది నువ్వు క్రీడా పోటీలు జరిగేటప్పుడు ఇదేమన్నా ఫలక్నుమా ప్యాలెసా 18,000 ఉండటానికి భోజనం అంటే? వీళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చింది, ఎమ్మెల్యేలని చేసింది, మంత్రుల్ని చేసింది వీళ్ళ బొజ్జలు నింపుకుంటానికి, వీళ్ళ బొజ్జలతో పాటు ముఖ్యమంత్రుల బొజ్జలు కూడా నింపటానిక వీళ్ళందరికీ ఇచ్చింది. మనకు 2 రూపాయలు వస్తే 1 రూపాయి మనకి, 1 రూపాయి మన పక్కన ఉన్నోడికి అని, కానీ ప్రజలకు ఇద్దాం అనేది లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆడుదాం ఆంధ్ర అనేది దానిలో మొత్తం 100 కోట్ల స్కామ్ జరిగింది అని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన నిర్ణయం నిన్న మొన్నే కదా. ఈ ప్రాథమిక దశలో ఉన్న ఈ విషయాలు ఒక్కొక్క శాఖలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పాములు పుట్ట తవ్విన కొద్దీ పాములు వస్తాయి అన్నట్లు ఈ స్కాములు తవ్వి తీసిన కొద్దీ స్కాములు బయటకు వస్తాయి. అంతే కదా, చేసిన తప్ప ఎక్కడికి పోయింది? ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. అందుకని చెప్పి కాకపోతే ఏంటి అంటే, ఫస్ట్ ఎవరు పిల్లి మెడలో ఎవరు గంట కడతారు, ఏ పిల్లి మెడలో గంట కడతారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ పాపం ఎక్కువ ఆమె అన్న భజన చేసినందుకు గాను, ఆమె ఫైర్ బ్రాండ్ అనుకున్నందుకు గాను ఇప్పుడు రోజా గారి మెడలోనే గంట కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ నేరాలు గనక ప్రూవ్ అయితే గనక రోజాకి జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మంత్రులు ఎవరైనా సరే, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైనా సరే, మీరు సంతకం పెట్టేటప్పుడు ఒకవేళ మంత్రి పెట్టమన్నా ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టను అనొచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి చెప్పినా పెట్టను అనొచ్చు. ఆ అవకాశం ఉంది. ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు నేను ఒక సైన్ పెట్టను అన్నారనుకోండి, వాళ్ళు పంపించిన ఫైల్ మీద నోట్ ఫైల్ రాసి పంపొచ్చు.
ఇది కుదరదండి, ఇది చట్టంలో ఇమడదండి, ఇది మనం చేయటానికి అవకాశం లేదు అంటే చట్టరీత్యా ఏం చేస్తారు? మహా అయితే ఆయన్ని చంపేస్తారా? ఎక్కడికైనా బదిలీ చేస్తారు. అవును. ఏమవుతుంది బదిలీ చేస్తే? ఏమవుద్దండి బదిలీ చేస్తే? ఒక ఆయన ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక సంవత్సరంలో 50 సార్లు ఏమో బదిలీ బదిలీ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అవును. అవనివ్వండి. మీరు వచ్చింది ఎందుకు వచ్చారు? అఖిల భారత సర్వీసుల్లోకి మీరు ఎందుకు వచ్చారు? ఈ దేశానికి సర్వీస్ చేయడానికి వచ్చారు మీరు. ఈ దేశం అంటే ప్రజలు, ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చారు, రాజకీయ నాయకులకు కాదు కదా. మరి ఈ మంత్రులు కూడా ఎందుకు? మీ ముఖ్యమంత్రి కోసం మీరు మంత్రులు అయింది, ఈ ముఖ్యమంత్రి కోసం ఎమ్మెల్యేలు అయింది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళని చూశారు, ఇప్పుడు వచ్చిన మంత్రివర్గం కూడా మనకేదో 164 సీట్లు వచ్చేసినాయి, మంత్రులం అయిపోయాము అని చెప్పి కాలర్లు ఎగరేయటం కాకుండా వైసీపీ వాళ్ళని తిట్టడంతో మీ పని అయిపోలే. మీరు ప్రజలకు పాలన అందించండి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎంత నమ్మకంతో మీకు ఓట్లేసింది. ఎవ్వరు ఊహించినంత, ఎవ్వరి అంచనాలకు అందనంత విజయాన్ని మీకు ఇచ్చారు నమ్మకంతో. అవును. అలాంటి చాలామంది మేధావులు అసలు ఇచ్చారు మీకు. మేధావులు, లేకపోతే ఎనలిస్టులు, లేదంటే పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కలిసి జగన్కి భజన చేశారు. పాపం చిన్న చిన్న ఆర్టిస్టులు నేనేం మాట్లాడినాను అనుకోండి, కానీ మేధావులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు, ఎనలిస్టులు మీరందరూ కలిసి జగన్కి ఒత్తాసు పలికారు. అవును. ఈ రోజుకి ఇంకా పలుకుతూనే ఉన్నారు మీరు. కానీ మీ దృష్టిలో జగన్ ఒక్కడే మనిషా? ఈ ప్రజలు ఏమైపోతున్నారు? ఇది ఎనలిస్టులు ఆలోచించలేదు, రోజాను ఆలోచించలేదు, ఇంకొకరు ఆలోచించలేదు. ఇప్పుడు మీరు రేపొద్దున ఆమెకి శిక్ష పడిన తర్వాత ఈ ఎనలిస్టులు అందరూ ఏం మాట్లాడతారు? ఇంకా వరుస ఉంది కదా, మినిస్టర్లు అందరూ ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందుకే మీరు తొందరపడి మీకు వచ్చే ప్యాకేజీల కోసం మీరు మంత్రుల్ని, ముఖ్యమంత్రిని వెనకేసుకొచ్చినందుకు గాను ఇవాళ ప్రజల ముందు మీరు దోషులైపోయారు. వాళ్ళకంటే మీరు ఎక్కువ దోషులు అవుతారు. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల గారు ఉన్నారు, మాట్లాడి పదవి లేకుండా కూడా మాట పడుతున్నారంటే ఇక పదవి ఉండి ఇంకెంత బరువు మోయాలి. అవును. అందుకని కొంచెం అప్రమత్తతంగా ఉండాలి. మనం చట్టాన్ని నమ్ముదాము, చట్టాన్ని గౌరవిద్దాము, చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం. ఎందుకంటే రాష్ట్రం భవిష్యత్తు ఆధారపడి ఉంది దేనిపైన. ధన్యవాదాలు మేడం.